కొంచెం ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే ఉన్నది కదా సార్. ఈరోజు బాహుబలో లేకపోతే సలారో అంటే జనాలు చూసే పరిస్థితి. అవును. రామాయణమో భాగవతమో లేకపోతే వాల్మీకి జీవన చరిత్ర అంటే ఎవరు చూస్తారు? ఇప్పుడు అదే కదా సార్, మీరు అలా అంటున్నారు. ఇప్పుడు కల్కి ఏంటిది? కల్కి వాస్తవానికి అది భారతీయ పురాణాల నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని దీనికి ఫ్యూచరిస్టిక్ హాలీవుడ్ ఫార్ములాను కలిపి తీసానని నాగ్ అశ్విన్ అవును స్వయంగా చెప్తున్నాడు, అశ్వత్థామ దగ్గర నుంచి తీసుకొని. కాబట్టి మిక్స్డ్ మిక్స్డ్ అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు మన మీడియా, సోషల్ మీడియా ఎలా ఉందంటే, మీడియాలో హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న దాంట్లో పురాణాల్లో ఉన్న నమ్మకాలు ఇట్లాంటివి తవ్వి తీయటం కూడా ఒక ముఖ్యమైన అంశంలాగా ఉంది. సో వాటిని రకరకాల కల్చర్ కూడా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీగా మారింది. మీరు ఇది కూడా అందులో భాగమే. సో కథలు సృష్టించడం, వాటిని ఖండించడంలోనో సవరించడంలోనో మీరు మునిగి తేలుతారు. ఇంత లోపల అది అంతా అయిపోయి ఉంటుంది. అది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి తీవ్రమైన విషయం. మరొక కీలకమైన అంశం కొత్త న్యాయ చట్టాలు. యా, చాలా అండి, అది చాలా తీవ్రమైన విషయం. నిజానికి ఈ రోజు నుంచి అవి అమల్లోకి వస్తాయి. వలసవాద కాలపు భారతీయ చట్టాలను ఇంకా కొనసాగించడం మనకు సిగ్గుచేటు. అందుకని వాటిని మేము ఆధునీకరించామని చెప్పి మోదీ ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది. వాటికి భారతీయ న్యాయ సంహిత, భారతీయ పౌర శిక్షా సంహిత ఇట్లాంటి పేర్లు పెట్టారు. వాటికి 3 పేర్లు: క్రిమినల్ ఇండియా ఐపీసీ, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతదేశ సాక్ష్యాల చట్టం, భారత పౌర శిక్షా స్మృతి సివిల్, ఇవి పెట్టారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే చాలా హడావుడిగా పెట్టారు. ఇవి ఆగస్టులో పెట్టారు. అప్పటికే దేశంలో ఎన్నికల వాతావరణం ఉంది. జనవరిలో నోటిఫై చేయండి, సలహాలు పంపండి అన్నారు. ఈ రోజు నుంచి అమలు చేశారు. కానీ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ, బార్ కౌన్సిల్లన్నీ, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్తో సహా వీటిని వాయిదా వేయండి. చాలా తీవ్రమైన అంశాలు. నేర స్మృతి అంటే ఇప్పుడు మాట్లాడుకోవటం కాదు, రేపు ఉన్న ఫలాన్ని అరెస్ట్ చేస్తే ఈ దాంట్లో ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త చట్టాల్లో అప్రజాస్వామికమైన అంశాలు, చట్టాల్లో ఉన్న అంశాలు ఏంటండి అంత భయంగా, అంత ఆందోళన? అదే నేను చెప్పబోతున్నా. నిజంగా అందులో ఉన్న కొన్ని అప్రజాస్వామికమైనవి వలసకాలపు దాంట్లో అతి కీలకమైన చెప్తా నేను, రాజద్రోహం. ఇప్పుడు రాజరికం లేదు, కానీ రాజద్రోహ చట్టం కొనసాగుతుంది. చాలాసార్లు మీరు చూస్తారు కదా. అదే మొన్న మోదీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన 3వ రోజే ఆ రచయిత్రి అరుంధతి రాయ్ మీద రాజద్రోహాన్ని విచారణ జరపమన్నారు. ఇందులో అది కొనసాగుతుంది. సెడిషన్ అది కొనసాగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది న్యాయవాదుల ఆందోళన చెందేది పోలీసులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పౌర సమాజం, రాజకీయ పక్షాలు, ఇవన్నీ ఉంటాయి. అంతే కదా. న్యాయ చట్టాలు అన్నప్పుడు ఎవరిని ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్ పరిధి అనేది ఏం లేదు. ఓకే. అలాగే ఎఫ్ఐఆర్ కూడా 0 ఎఫ్ఐఆర్. అంటే 0 ఎఫ్ఐఆర్ అంటే ఇంకేం లేదు కదా. 0 ఎఫ్ఐఆర్తో ఇప్పుడు కూడా చట్టరీత్యా ఉంది 0 ఎఫ్ఐఆర్. ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించాలి. కానీ కొత్త చట్టము పూర్తిగా అధికారం ఇస్తుంది. మిమ్మల్ని ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. మీ మీద ఎలక్ట్రానిక్ కంప్లైంట్ చేస్తే కూడా తీసుకోవచ్చు. నేను ఎలక్ట్రానిక్ కంప్లైంట్ చేసి వర్మ గారిని అరెస్ట్ చేయండి, నా మీద ఆయన ఫలానాదని నేను చెప్తే, ఉదాహరణకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తర్వాత దానికి నుంచి బయటపడడానికి ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి? 3వది సంఖ్యలు వేయడం అనేది ఎప్పుడో తగ్గించేశారు, మరీ తప్పు. కానీ సంఖ్యలు వేయడానికి కూడా దీంట్లో అవకాశం కల్పించి సంఖ్యలు వేయడం అనేది దీంట్లో ఒక నిబంధనగా ఉంది. 3వది ఉంది పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ, 2 రకాలు ఉంటాయి కదా. పోలీస్ కస్టడీ 15 రోజులకు మించకూడదు. ఓకే. కానీ ఇందులో 60 రోజులు, 90 రోజులు కూడా ఉండొచ్చు. అంటే ఏంటి, నేరం చేసే వాళ్ళందరినీ కూడా అది భయపెట్టడానికా, లేకపోతే నేను ఇప్పుడు నేరం చేశాడా లేదా అన్నది విచారణ తర్వాత తేలుతుంది. పోలీసులు చేసేది ప్రొడ్యూస్ చేస్తారు, ముందు చర్య తీసుకుంటారు. కానీ ఆ అంశం కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జనవరిలో భారతదేశంలో ఉన్న ట్రక్ ఆపరేటర్స్ అందరూ సమ్మె చేశారు. ఎందుకు చేశారు అంటే, ఈ చట్టం ప్రకారం ఒక యాక్సిడెంట్ జరిగింది, ఎవరైనా ఏదైనా అయితే ఆ సమయంలో అక్కడ ఉండకుండా పారిపోయిన డ్రైవర్ లేదా వాహన చోదకుడికి 10 సంవత్సరాలు శిక్ష వేయచ్చు అని ఇందులో ఉంది. ఓకే. ఉదాహరణకు సో ట్రక్ డ్రైవర్లంతా దేశం అంతా మేము తిరుగుతుంటాము. ఇదంతా అది నిజమా కాదా నిర్ధారణ కావడానికి చాలా సమయం పడుతుంది. 10 సంవత్సరాలు వేయొచ్చు అని ఆటోమేటిక్గా మీరు పెడితే ఇది ఏమవుతుందని నేను చెప్పేది. ఇంకా సాంకేతిక భాషలో ఇంకా దీని ఇంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అలాగే నిరసన,
ఆటంకపరచడం, ఇట్లాంటి పదాల నిర్వచనాలు ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్. అంటే వేరే కంట్రీస్లో ఎక్కడన్నా ప్రజాస్వామిక హక్కులు, నిరసన హక్కులు, వాటిని నిరోధించే అంశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే కాదు సార్, లాయర్ల పాత్ర తగ్గిపోయి పోలీసుల పాత్ర పెరిగే అంశం కూడా ఉంది. ఇప్పుడు లాయర్లు అనేక అంశాల్లో జోక్యం చేసుకొని సెక్షన్స్ ప్రకారం, కానీ ఇప్పుడు వాటిని ఉల్లంఘి కొంచెం తేలిక చేయడానికి కూడా అవకాశం వస్తుంది. అందుకని న్యాయవాదుల సంఘాలు చాలా తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. కనీసం వాయిదా వేయండి అమలు చేయడాన్ని, కొన్ని రోజులు చర్చించి అని చెప్పారు. అందరూ ట్వీట్స్ చేశారండి, ఇందిరా జయసింగ్లు, కపిల్ సిబాళ్ళు, వామపక్షాలు, అలాగే ఇండియన్ లాయర్స్ యూనియన్, ILU, బార్ కౌన్సిల్ అందరూ. మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి మోదీకి లేఖ కూడా రాశారు. ఎందుకు జరిగిందంటే ముఖ్యమైనది జనవరిలో సభలో పెట్టి మార్చిలో ఆమోదించేశారండి. అది చాలా పీక్ టైం. ఈవెన్ ఎవరు ఖాళీగా లేరు, అందరూ ఎన్నికల దీంట్లో మునిగి ఉన్నారు. పైగా దీన్ని మేమేదో కొలోనియల్ నుంచి పైకి తెచ్చామన్నారు, రాజద్రోహం తీసేయలేదు. కాబట్టి అనేక అంశాల్లో ఇప్పుడున్న హక్కులను కుదించి పోలీసు నిర్బంధం ఇంకా పెంచే విధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. దీని మీద ఇప్పటికైనా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం చాలా ఉంది. మీడియా స్టేక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఏ వార్తా ప్రసారానికి సంబంధించో ఇంకో దానికి సంబంధించో బాధ్యతను ఇరికించే అవకాశం దీంట్లో చాలా ఎక్కువగా రాబోతుంది. చూద్దాం మరి ఇంతమంది